హలో డియర్ బడీస్, వెన్నెల్లో కథల్లోకి స్వాగతం సుస్వాగతం. ఈ ఛానల్లో ముందుగా సమస్తమే నీవే స్టోరీని చెప్పుకుంటున్నాం. ఫస్ట్ పార్ట్ లోకి వెళ్ళిపోదాం, తర్వాత మిగతా విషయాలు. అర్ధరాత్రి 2 గంటల సమయం. ఓ పెద్ద ఇంద్రభవనం లాంటి ఇంటి ముందు పడవంతా పెద్ద కార్ ఆగింది. కార్ హార్న్ సౌండ్ చేయగానే వాచ్మెన్ వచ్చి గేట్ తీయడంతో రయ్యిన లోపలికి వచ్చేసింది. అందులో నుండి దిగాడు ఓ ప్రవరాకీడు. 6.2 హైట్, కండలు తిరిగిన జిమ్ బాడీ, ముట్టుకుంటే ఎక్కడ మాసిపోతాడో అనేంత తెల్లగా ఉన్న మేనిఛాయ. వయసు సుమారుగా 27 to 28 ఉంటుందేమో. ఫుల్ గా తాగాడనుకుంటా. అస్సలు నడవడం కూడా రావట్లేదు. తూగుతూ తూలుతూనే ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్న తన రూమ్ కి వెళ్ళాడు. డోర్ ఓపెన్ చేసి ఉండడం చూసి, దీని బిల్ అనుకుంటుందా ఇది? డోర్ బార్లా తెరిచిపెట్టింది అనుకుంటూ, అయిపోయింది ఈ రోజు నా చేతుల్లో అని మెల్లిగా రూమ్ అంతా కళ్ళతోనే వెతికాడు. కబోర్డ్ పక్కన చిన్ని పాపలా ముడుచుకొని పడుకొని ఉంది ఓ 20 ఏళ్ల అమ్మాయి. ఒంటి మీద వాతలు, బుగ్గల మీద ఎర్రగా వేలుముద్రలు స్పష్టంగా కనిపిస్తున్నాయి తన ఒంటి మీద. ఏంటిది? ఉదయం ఎలా అయితే ఉందో అలానే ఉంది. కొంపదీసి పోయిందా ఏంటి అని అనుకుంటూ మెల్లిగా తన ముక్కు దగ్గర వేలు పెట్టి చూడడంతో, పాపం ఆల్కహాల్ స్మెల్ పడదేమో తనకి. సడన్ గా కళ్ళు తెరిచి అంత దగ్గరగా ఉన్న అతన్ని చూసి భయంతో వణికిపోయింది ఆ అమ్మాయి. ఏంటే ఆ చూపు? దించు, కళ్ళు దించు ముందు అనగానే వెంటనే కళ్ళతో పాటు తల కూడా దించేసింది ఆ అమ్మాయి. మార్నింగ్ నుండి ఇలానే ఉన్నావా అని అడిగాడు అతను. నిలువుగా తల ఆడించింది ఆ అమ్మాయి. ఏ, నోరు లేదా? లేకపోతే వేడికేంటి సమాధానం చెప్పేది అనుకుంటున్నావా? హా అని అడిగాడు గట్టిగా. ఇలానే ఉన్నానండి అని తలదించుకొని మెల్లిగా చెప్పింది ఆ అమ్మాయి. వెంటనే జుట్టు పట్టుకొని తన మొహం దగ్గరికి ఆమె మొహాన్ని తీసుకువచ్చి, ఎన్నిసార్లు చెప్పినా బుర్రకెక్కదేంటి నీకు? అండి అంటే అండి, ఏమని పిలవమని చెప్పాను నేను నీకు? హా, ఏమని పిలవమన్నాను నన్ను అని గట్టిగా అడిగాడు. అప్పటి వరకు ఆల్కహాల్ స్మెల్ కి వామిటింగ్స్ రాకుండా కష్టంగా కంట్రోల్ చేసుకున్న తను ఇక అంతలా దగ్గరగా వచ్చి ఎదురుగా ఉన్న ఎదురుగా ఉన్న అతని షర్ట్ మీదే వామిటింగ్ చేసేసింది తను. ఇక ఆగలేక తనని దూరంగా నెట్టి వాష్రూమ్ లోకి వెళ్లి వామిటింగ్ స్టార్ట్ చేసింది ఆ అమ్మాయి. కాసేపటికి నీరసంగా బయటకు వచ్చిన తన దగ్గరికి వేగంగా వచ్చి చెంప చెల్లు మనిపించాడు అతను. మార్నింగ్ నుండి ఏం తినకుండా ఏడుస్తూ ఉండడం, పైగా వామిటింగ్స్ వల్ల నీరసం. ఇప్పుడేమో బలంగా చెంప దెబ్బ తగిలేసరికి ఉన్నట్టుండి అక్కడే కళ్ళు పడిపోయింది ఆ అమ్మాయి. ఆమెని చూస్తూనే అలా బెడ్ మీద బోర్లా పడిపోయాడు అతను. తెల్లవారి బాల్కనీ నుండి లేలేత సూర్యకిరణాలు మొహం మీద పడగానే మెల్లిగా కళ్ళు తెరిచి తలంతా తలంతా దిమ్ముగా అనిపించింది అతనికి. షర్ట్ నుండి వామిట్ స్మెల్ భయంకరంగా వస్తుంది. మెల్లిగా కొంచెం కొంచెం గుర్తుకు వచ్చింది రాత్రి జరిగింది. దాంతో కళ్ళతోనే రూమ్ అంతా స్కాన్ చేశాడు. నైట్ ఎక్కడైతే పడిపోయిందో ఇంకా అక్కడే పడుకుని ఉన్న అమ్మాయిని చూసి విసురుగా తన దగ్గరకు వెళ్లి జబ్బ పట్టుకుని లేపాడు అతను. అయినా చలనం లేకుండా ఉన్న తనని అలానే బెడ్ మీద తోసేసి ఫోన్ తీసుకుని బాల్కనీలోకి వెళ్లి కాల్ చేశాడు ఎవరికో. ఎక్కడున్నా అర్జెంట్ గా ఇంటికి రా, డైరెక్ట్ గా నా రూమ్ కి వచ్చి అని మాత్రమే చెప్పి ఇక అవతల వ్యక్తి మాట కూడా వినకుండా కాల్ కట్ చేశాడు అతను. లోపలికి వెళ్లి ఆమె మొహం కూడా చూడకుండా జిమ్ ఏరియాకి వెళ్లి జిమ్ చేసి వచ్చి ఫ్రెష్ అయ్యి వచ్చేశాడు. 15 నిమిషాల తర్వాత రూమ్ డోర్ ఎవరో నాక్ చేస్తుంటే ల్యాప్టాప్ పక్కన పెట్టి వెళ్లి డోర్ ఓపెన్ చేశాడు. ఎదురుగా ఉన్న వ్యక్తి మౌనంగా బెడ్ మీద ఉన్న అమ్మాయిని ట్రీట్ చేసి ఇంజెక్షన్ ఇచ్చి టాబ్లెట్ రాశాడు. గాయాలకు ఆయింట్మెంట్ కూడా సజెస్ట్ చేశాడు. మౌనంగా అతను వెళ్ళిపోతుంటే, మాట్లాడవా నాతో అని అడిగాడు అతనితో. చిన్నగా స్మైల్ ఇచ్చి, ఈసారి ఫోన్ చేసినప్పుడు ఆ బెడ్ మీద పడుకుందే ఆ అమ్మాయి, తన చావు వార్త చెప్పు, చాలా సంతోషంగా మాట్లాడతా. అతని మాటల్లో వెటకారం ప్రతిధ్వనించింది. కరణ్ ప్లీజ్, అందరూ ఒకేలా ఆలోచిస్తున్నారు తన గురించి, నువ్వు తప్ప ఎటువైపు చూస్తూ చెప్పాడు అతను.
సారీ మిస్టర్ విరాట్ మహదీర్, నేను మీలాగా చూసిందే గుడ్డిగా నమ్మను. ఇన్ఫాక్ట్ నాకు మీ ఇంట్లో వాళ్ళకి ఉన్నంత నాలెడ్జ్ కూడా లేదు అని ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి తన తల నిమిరి, సిరమ్మ, కనీసం నా కోసమైనా నీ గురించి ఒక్కసారి ఆలోచించరా ప్లీజ్ అని స్పృహలో లేని తనకి చెప్పి ఆమె నుదుటి మీద ముద్దు పెట్టి వేగంగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఆ డాక్టర్. అతనికి అంత అసహనంగా ఉంది విరాట్కి. అసలు ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అర్థం కావట్లేదు కూడా. ఛా అని అసహనంగా అనుకుంటూ బాల్కనీలోకి వెళ్లి నిలబడి గార్డెన్ ఏరియాని చూస్తూ ఉన్నాడు. డోర్ సౌండ్ కి వెనక్కి తిరిగిన అతనికి తన తమ్ముడు కనిపించాడు. మమ్మ, గుడ్ మార్నింగ్ అని నేరుగా ఆ అమ్మాయి దగ్గరికి వచ్చి నుదుటి మీద ముద్దు పెట్టుకున్నాడు విరాట్ తమ్ముడు. అప్పుడే మెల్లిగా స్పృహలోకి వచ్చింది ఆ అమ్మాయి. చిన్నగా నవ్వి, గుడ్ మార్నింగ్ వీరేన్, బ్రేక్ఫాస్ట్ చేశావా అని చాలా మెల్లిగా అడిగింది లో గొంతుకతో. నో మమ్మా, నువ్వు వస్తే ఇద్దరం కలిసి తినేద్దాం. నిన్నటి నుండి నువ్వు కనబడకపోయేసరికి మనసంతా ఏదోలా ఉండింది. తొందరగా పద, నాకు ఆకలిస్తుంది అని చిన్న పిల్లాడిలా చెప్పగానే నెమ్మదిగా లేచి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళింది సిరి. బాల్కనీలో నుండి వాళ్ళని చూస్తున్న విరాట్ కి అసహనం ఇంకా పెరిగిపోతుంది. మౌనంగా ఉండిపోయాడు, ఎవ్వరినీ ఏమీ అనలేక. గుడ్ మార్నింగ్ అన్నయ్య, బ్రేక్ఫాస్ట్ చేద్దాం పద అని చాలా మామూలుగా అనాలి అనుకున్నా కూడా ఆ వాయిస్ లో కోపం పలికింది అతనిలో. కాసేపటికి, వీరు ఆకలిస్తుందన్నావు కదా, పద, మళ్ళీ నీకు ఆఫీస్ టైం అయితే సగం సగం తినేసి వెళ్ళిపోతావు అని వీరేన్ని తిడుతూనే రూమ్ అంతా క్లీన్ చేసింది సిరి. తనకు తెలీదు కదా ఆ రూమ్ లో వదినా మరుదులు ఇద్దరు మాత్రమే కాదు, ముగ్గురు ఉన్నారు అన్న విషయం. హామమ్మా అని బయటకు నడుస్తూ వెళ్ళిపోయాడు విరాట్ తమ్ముడు. ఛ, ఏంటి ఈ బాల్కనీ డోర్ ఎవరు తీశారు అని క్లోజ్ చేయడానికి వెళ్ళి అక్కడే బిగుసుకుపోయింది సిరి. తనని తీక్షణంగా చూస్తున్న విరాట్ ని చూసి మనసులోనే, ఏంటి ఈ డ్రాగన్ ఇంకా ఆఫీస్ కి వెళ్ళలేదా అని వేగంగా ఆ గది నుండి డైనింగ్ ఏరియా వైపు పరిగెత్తింది కుందేలు పిల్లల. వీరేన్ పక్కన నిలబడి వడ్డిస్తూ ఉంది సిరి. బ్రేక్ఫాస్ట్ చేసి ఆఫీస్ కి వెళ్ళడానికి హాల్లోకి రాగానే అందరూ అక్కడే ఉండడం చూసి వాళ్ళని పట్టించుకోకుండా, మమ్మా, ఆఫీస్ కి వెళ్తున్నా అని కిచెన్ లో ఉన్న సిరికి వినపడేలా అరిచి మరీ గట్టిగా చెప్పాడు వీరేన్. దాంతో వెంటనే గబగబా బయటకు వచ్చి గుమ్మం దగ్గరకు వెళ్లి వీరేన్ కి ఎదురు వచ్చింది సిరి. వీరేన్ ఏదైనా ఇంపార్టెంట్ పని మీద వెళ్ళేప్పుడు సిరి ఎదురు రావాలి అని కావాలని అలా అరుస్తాడు. ఇండైరెక్ట్ గా అది సిరికి హింట్ అన్నమాట. అది అతనికి ఉన్న సెంటిమెంట్. చిచి, మగుణ్ణి వదిలేసి మగుడు తమ్ముడితో కులికే ఆడదాన్ని నిన్నే చూస్తున్నానే అని శిల్ప అన్న మరుక్షణమే తన చెంప చెల్లుమనింది. వీరు దాన్ని ఏమని పిలుస్తాడు? నిప్పులు కక్కే కళ్ళతో శిల్ప ఎదురుగా నిల్చుని అడిగాడు విరాట్. అది కాదు బావా, నేను అంటున్నా శిల్ప మాట పూర్తి కాకుండానే తన గొంతు పట్టుకొని సోఫాలో కుదేసి, అడిగిన దానికి మాత్రమే సమాధానం చెప్పు అని అరిచినట్టుగా గట్టిగా మళ్ళీ అడిగాడు విరాట్. మమ్మ, మమ్మ అని పిలుస్తాడు అని అతి కష్టంగా మాటలు కూడా తీసుకొని చెప్పింది శిల్ప. కదా, దానిలో వాడు వాళ్ళ అమ్మని చూసుకుంటున్నాడు అని తెలుసు కదా, మరి అనవసరంగా నువ్వు వాళ్ళ మధ్యలోకి వెళ్ళి వాళ్ళ అనుబంధాన్ని అనుమానిస్తే నరికి పారేస్తా అని ఆవేశంగా చెప్పి అక్కడి నుండి బయటకు వచ్చి డ్రైవర్ని వద్దని తానే సెల్ఫ్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోయాడు విరాట్. విరాట్ వెళ్ళగానే మౌనంగా గదిలోకి వెళ్లి కబోర్డ్ లో నుండి విరాట్ షర్ట్ ఒకటి తీసుకొని బెడ్ మీద కూర్చొని దాన్ని అలానే హత్తుకుని కన్నీరు కారుస్తూ ఉంది సిరి. బయటికి వచ్చిన విరాట్ కార్ డ్రైవ్ చేస్తూనే ఇంట్లో మేడికి కాల్ చేసి సిరి కోసం మెడిసిన్స్ ఇంకా బాదాం మిల్క్ తీసుకుని వెళ్ళమని చెప్పాడు. 10 నిమిషాల తర్వాత కార్లో ఉన్న మినీ టీవీ ఆన్ చేసి మొబైల్ కి కనెక్ట్ చేసి తన రూమ్ సీసీ ఫుటేజ్ ని చూస్తూ షాక్ అయ్యాడు విరాట్.
సంవత్సరంలో ఏ ఒక్క రోజు కూడా కనీసం తన మొహం కూడా చూసే ధైర్యం చేయలేదు సిరి. అలాంటిది కానీ ఇప్పుడు తన షర్ట్ నే హక్ చేసుకుని ఏడుస్తుంటే ఆశ్చర్యంగా చూస్తున్నాడు తనని విరాట్. డోర్ నాక్ సౌండ్ విని గబగబా షర్ట్ ని అలానే కబోర్డ్ లో పెట్టేసి సైలెంట్ గా వెళ్లి డోర్ తీసింది సిరి. మెడిసిన్ ఇంకా మిల్క్ ట్రేతో రూమ్ లో పెట్టి మెయిడ్ బయటికి వెళ్ళిపోతుంటే సుమన, మెయిడ్ సిరికి అక్కలా అన్నమాట. సుమన, ఇవన్నీ ఏంటి? ఇంట్లో ఎవరైనా చూస్తే చాలా గొడవవుతుంది. తీసుకువెళ్ళు అని సిరి అనగానే పెద్దబాబు గారు ఫోన్ చేసి చెప్పారమ్మా మీకు ఇవ్వమని అని చెప్పి వెళ్ళిపోయింది సుమన. ఆలోచిస్తూనే పాలు తాగి టాబ్లెట్స్ వేసుకొని ఆయింట్మెంట్ తీసుకొని చేతులకి మెడకి రాసుకుంటుంది సిరి. నడుము దగ్గర రాయడం కుదరక శారీ తీసి ఆయింట్మెంట్ రాసుకుంటుంటే సీసీ ఫుటేజ్ చూస్తున్న విరాట్ కళ్ళు ఫ్రీజ్ అయిపోయాయి. ఒక్కసారిగా అలా చూస్తూనే బిగుసుకుపోయాడు. ఆయింట్మెంట్ రాయడానికి నానా తంటాలు పడుతుంది పాపం మన సిరి పాప. వేగంగా కార్ స్టార్ట్ చేసి ఇక ఇంటికి బయలుదేరాడు పెద్దబాబు. డైరెక్ట్ గా తన రూమ్ దగ్గరికే వెళ్లి ఫింగర్ ప్రింట్ యాక్సెస్ తో డోర్ ఓపెన్ చేసుకొని లోపలికి వచ్చేశాడు, డోర్ నాక్ చేసే అవసరం కూడా లేకుండా. విరాట్ ని చూసిన వెంటనే చీర కొంగుతో కప్పుకొని కవర్ చేసుకోవడానికి ట్రై చేస్తూ వేరే వైపుకు తిరిగింది సిరి. పాపం గుండె దడదడలాడిపోతుంది అమ్మాయికి మరి. మెల్లిగా అడుగులో అడుగు వేసుకుంటూ సిరి దగ్గరికి వచ్చి వెనక నుండే సిరి చేతుల మీదుగా తన చేతుల్ని పోనిచ్చి ఆయింట్మెంట్ తీసుకున్నాడు విరాట్. విరాట్ చేతులు తాకిన మరుక్షణమే బిగుసుకుపోయింది సిరమ్మ. మెల్లిగా తనని బెడ్ మీద పడుకోబెట్టి తన చీర కొంగు తప్పిస్తూ ఉంటే భయంగా వెనక్కి జరిగింది. సిరి కళ్ళల్లోకి చూశాడు విరాట్. క్షణం అలానే. ఏమనుకుందో ఏంటో మళ్ళీ మౌనంగా తల పక్కకు తిప్పింది. ఇక తన చీర తీసి ఆయింట్మెంట్ రాయడానికి ముందే తన శరీరం మీద ఉన్న గుర్తుల్ని చూసిన విరాట్ మనసు చివుక్కుమనిపించింది కాసేపు. మెల్లగా ఆ దెబ్బల మీద తన చేతులతో తడుముతుంటే సిరి గుండె వేగం పెరిగి శ్వాస భారంగా మారింది. నడుము దగ్గర ఆయింట్మెంట్ రాస్తూ సడన్ గా సిరిని చూసిన విరాట్ చూపు ఆమె ఎద మీద పడింది. తను శ్వాస తీసుకునే వేగానికి తన ఎద మీద మంగళసూత్రాలు కుడి పక్కకు జరిగి విరాట్ ని ఇంకా ఇంకా రెచ్చగొడుతున్నాయి. అప్పటికే శత విధాల ప్రయత్నించి విఫలమైపోయిన విరాట్ ఇక ఆగలేక ఆయింట్మెంట్ ని పక్కన విసిరేసి అమాంతం తన మీదికి చేరిపోయి సిరి మొహాన్ని తన వైపు తిప్పుకున్నాడు. పాపం సిరికి గట్టిగా కళ్ళు మూసుకుంది కదా, ఏం జరుగుతుందో తెలియట్లేదు. ఏం జరిగిందో తెలుసుకునే టైం కూడా ఇవ్వడం లేదు విరాట్. అదురుతున్న సిరి పెదాలను తన పెదాలతో మూసేశాడు. తన సతీమణి అదరామృతాన్ని రుచి చూస్తూ తన జీవితంలో ఒక్క సంవత్సర కాలం ఎందుకు వేస్ట్ చేశానా అనిపించింది ఆ క్షణం విరాట్ కి. విరాట్ చేసిన పనికి తనని దూరం నెట్టే ధైర్యం లేక ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియక మౌనంగా కళ్ళు మూసుకుంది సిరి. క్షణాలు నిమిషాలుగా, నిమిషాలు గంటలుగా మారుతున్నాయి. అయినా కూడా ఇద్దరి పెదవులు విడిపడడం లేదు. బెడ్షీట్ ని గట్టిగా పట్టుకున్న సిరి చేతులు ఇప్పుడు విరాట్ షర్ట్ ని పిండి చేస్తున్నాయి. దాదాపు అరగంట తర్వాత సిరి పెదాలను వదిలిన విరాట్ నెమ్మదిగా ఆమె గుండెల్లో తలదాచుకున్నాడు. అప్పటి వరకు జరిగిన దానికి షాక్ లో ఉన్న సిరి తన గుండెల మీద వెచ్చగా పడుతున్న నీటికి అదిరిపడింది. అసలు ఏం జరిగింది? విరాట్ ఎందుకంత కోపంగా ఉన్నాడు తెలుసుకోవాలనుకున్నాడు.